వెల్కమ్ టు విజయవాడ ఓజీ ఫుడ్ సిరీస్ పార్ట్ 4. సో ఈరోజు నేను ఈ స్ట్రీట్లోనే చాలామంది ఆల్రెడీ నాకు సజెస్ట్ చేశారు కూడా, న్యూ షాప్ అయితే పెట్టారు, హైదరాబాద్ స్టార్ బిర్యానీ అని. సో హైదరాబాద్ స్టార్ బిర్యానీ ఎక్కడ ఉంటుందంటే అడ్రస్ మీకు ముందు చెప్పేస్తాను, అందరికి తెలిసితే కాబట్టి. మన ఫేమస్ విజయవాడ 8 స్ట్రీట్లో దేర్ ఈజ్, మీరు ముందుకేస్తే రైట్ సైడ్ అయితే మీరు చూస్తే ఉండిద్ది అనమాట. ఇందులో 120 నుంచి 300 దాకా వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మనకి బిర్యానీ ఆ ఫీల్ ఏదైతే ఉందో, అండ్ ఆల్సో వాళ్ళు వేసే విధానం, ఎన్ని బాక్సెస్ మొత్తం వెళ్తాయి ఈ వీడియోలో మొత్తం మీకు చెప్తానమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ డూ సబ్స్క్రైబ్. సో ఈరోజు ఏంటంటే నేను నార్మల్గా వెళ్తూ ఉంటే కొత్త షాప్ అయితే నాకు దొరికిందనమాట ఇక్కడ ఈ స్ట్రీట్లో, హైదరాబాద్ స్టార్ బిర్యానీ అని. అందులో ఇది బ్లాక్ బాక్స్ అనమాట. దీంట్లో ఏమో కొబ్బరిది ఏదైతే ఫ్రై ఉంటుందో చికెన్ ఫ్రై అది, అండ్ ఆల్సో గ్రేవీ వేసి ఇలా ఇస్తారనమాట, విచ్ ఈస్ 150 రూపీస్, 200 అలా ఉండిద్ది అనమాట. సో ఈ ప్లేట్ వచ్చేసి 200 ఉండిద్ది అనమాట. అన్లిమిటెడ్ రైస్ ఉండిద్ది ఈ ప్లేట్. ఇప్పుడు వేస్తున్నారు కదా, ఈ ప్లేట్ వచ్చేసి 200 అన్లిమిటెడ్ రైస్ అయితే ఉండిద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక్కళ్ళే తినాలి ఆ రైస్ ఏదైతే ఉందో, ఇద్దరికైతే అన్లిమిటెడ్ వేయరు. మీరు ఇంకో ఫ్రెండ్ మీరు తెచ్చుకున్నా కూడా, నా ఫ్రెండ్కి ఏమంటే వేయరు ఒక ప్లేట్లో, వాడికి కూడా సపరేట్గా మీరు కొనుక్కొని పెట్టాలన్నమాట. సో అలా ఉండిద్ది, వాళ్ళకి సపరేట్ వేస్తారు రైస్, కావాలంటే మీకు సపరేట్ వేస్తారు రైస్. అన్లిమిటెడ్, మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు, వాళ్ళు పెడుతూనే ఉంటారనమాట. సో ఐటమ్స్ కూడా వచ్చేసి ఇక్కడ లివర్తో పాటు, చికెన్ లివర్తో పాటు అన్ని చికెన్ ఐటమ్సే ఉన్నాయన్నమాట ఇక్కడ. చికెన్ లివర్, దాని తర్వాత వచ్చేసి కొబ్బరి చికెన్, విచ్ ఇస్ కోకోనట్ చికెన్, దాని తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి చికెన్ గ్రేవీ ఏదైతే ఉందో అది కూడా ఉందన్నమాట. ఇదేమో బ్లాక్ బాక్స్, నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కదా, రైస్ కొంచెం వేసి దాని తర్వాత గ్రేవీ వేసి కొబ్బరి చికెన్ వేసి లివర్ కూడా వేస్తారనమాట ఇందులో. ఇది వచ్చేసి 150 అలా ఉండిద్ది. అండ్ 150 నుంచి 200, 120 కూడా ఉందన్నమాట ఇక్కడ ప్లేట్. అన్నీ ఏమో అన్లిమిటెడ్, బాక్స్ వచ్చేసి అన్లిమిటెడ్ కాదు, ఎందుకంటే మీరు ఇంటికి తీసుకెళ్ళిపోతారు కాబట్టి అన్లిమిటెడ్ బాక్స్ అయితే ఉండదు అనమాట. నార్మల్గా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. సో అలా ఉండిద్ది. ఇది ఒకటే కాదు, మన విజయవాడ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఫేమస్ అవుతుంది కదా, మన హైదరాబాద్ టేస్ట్ ఏదైతే ఉందో ఆ ఫీల్, నేను తిన్నాను ఇది, చాలా హైదరాబాద్ ఫీల్ అయితే ఉండిద్ది. హైదరాబాద్ టేస్ట్ ఏదైతే ఉందో, హైదరాబాద్ దమ్కి వచ్చే టేస్ట్ అలా ఉండిద్ది అనమాట ఇది. వీళ్ళు ముందు నుంచి వచ్చేసి కొంచెం ఎర్లీగా పెడతారనమాట వీళ్ళు. ఎప్పుడంటే 8 ఆ టైంకి పెడతారు వీళ్ళు. మిగతా వాళ్ళందరూ వచ్చేసి 9, 9:30, 10 ఆ టైంకి స్టార్ట్ చేస్తారు. సో అలా వీళ్ళు 8కి పెట్టేస్తే జనాలు అప్పటికప్పుడే ఆకలితో ఉంటారుగా, వచ్చేసి తినేస్తూ ఉంటారనమాట. సో అది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ లివర్ పీసెస్ కూడా చాలా అయితే బాగుంది, చికెన్ లివర్ పీసెస్. అండ్ ఆల్సో చికెన్ జాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట విత్ ఎగ్. చికెన్ జాయింట్స్ ఎగ్ డెకరేట్ చేసి అలా పెడతారు వీళ్ళు, అది చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసేది అదే అనమాట, మీరు చూడండి వీడియోలో. అలా డెకరేట్ చేసి పెడితే ఏంటంటే అలా చూడడానికి కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో నాకు చాలా వీడియోస్లో చాలామంది చెప్పారు, మీరు అలా ఎగ్స్ అండ్ జాయింట్స్ అలా పెడుతూ ఉంటారు కదా, అలా చూపిస్తూ ఉంటారు. మాకు కూడా వీడియోలో చూస్తున్నప్పుడు అది కూడా తినాలనిపిస్తూ ఉండిద్ది అనమాట. ఇది ఏంటంటే జనాలు అలా తినాలనిపిస్తూ ఉండిద్ది అనమాట బిర్యానీ. కొంతమంది డైట్లో ఉంటారు, పాపం వాళ్ళు తినలేరు, అంటే స్ట్రిక్ట్ డైట్లో ఉంటారు కదా, వాళ్ళు చీట్ డైట్ చేస్తున్నప్పుడే తింటారు. నార్మల్గా అయితే ఇలా వీడియోస్ చూసుకొని, అలా నేను జిమ్కి వెళ్తా కాబట్టి ఇలా వీడియోస్ చూసుకుంటానే ఇలా నోరు కారేసుకుంటూ ఉంటాను. మనకు తప్పదు కదా, ఇప్పుడు ఏంటంటే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కొంచెం ఫిట్గా కూడా ఉండాలి. సో అది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ డెకరేట్ చేస్తున్నారు అనమాట మొత్తం జాయింట్స్ అండ్ ఆల్సో ఎగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అలా డెకరేట్ చేసి అలా. ఇంకా ఆర్డర్స్ వెనకాల నుంచి వస్తూ ఉంటాయి. ఇందులో సిట్టింగ్ ఏరియా కూడా ఉంది లోపల. హైదరాబాద్ స్టార్ బిర్యానీ ఈ స్ట్రీట్లో సిట్టింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. 7 నుంచే స్టార్ట్ చేస్తారు వీళ్ళు. మీరు లోపలికి వెళ్ళి కూర్చొని తినచ్చు. డైనింగ్ అయితే ఉంది, ఒక 20 మెంబర్స్ అయితే లోపల కూర్చోవచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఎగ్స్ అవన్నీ పెడుతూ ఉంటారు. ఒక 40-50 ఎగ్స్ అయితే అలా పైన కంపల్సరీ పెడతారు. ఒక్కొక్క బాక్స్ బిర్యానీస్ ఉంటాయి కదా, రెడ్ బాక్స్ అండ్ బ్లాక్ బాక్స్, ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క ఎగ్. అండ్ ఆల్సో ఈ మండి నేను పెడుతూ ఉంటాను కదా, 6 ఐటమ్స్, 7 ఐటమ్స్, 8 ఐటమ్స్, అండ్ ఆల్సో 5 ఐటమ్స్, 4 ఐటమ్స్కి అందులో ఒక ఐటమ్ ఎగ్ వచ్చింది అనమాట. సో అది. అండ్ నేను పర్సనల్గా తినడం చాలా అయితే బాగుంది, నేను అందుకే వీడియో చేస్తున్నాను కాబట్టి. నేను ఎందుకు అది షార్ట్స్ ఎక్కువ తీస్తుంటాను కానీ, కొంతమంది డైట్లో ఉంటారు కదా జనాలు, పాపం వాళ్ళు తినలేరు. మన వీడియోస్ చూసి కొంచెం అలా ఏదో తిన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉండిద్ది అనమాట. మన మక్బాన్ వీడియోస్ అంటారు కదా కొరియాలో, అలా వాళ్ళు తింటూ ఉంటారు నూడిల్స్, మనకు అక్కడ తినాలనిపించింది. ఇందులో నేనేం చేస్తానంటే, నా బిర్యానీ మన విజయవాడ అండ్ హైదరాబాద్ ఫేమస్ ఏదైతే ఉందో మనకి ఆంధ్రాలో, అవన్నీ నేను ఒక ఇప్పుడు ఫేమస్ అవుతుంది అనమాట మనకి ఇక్కడ బిర్యానీ ఏదైతే ఉందో విజయవాడలో. అండ్ ఆల్సో హైదరాబాద్లో ఎప్పటి నుంచే ఫేమస్ కాబట్టి విజయవాడలో ఇప్పుడు ఫేమస్ అవుతుంది మనకి. చాలామంది వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి మన ఈ స్ట్రీట్లో
తింటూ ఉంటారనమాట ఈ వీడియోస్లో చూసి. మీరు చాలా అయితే సపోర్ట్ చేస్తారు, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయలేదు కొంతమంది, ఇంకా అలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. నేను ఇవన్నీ ఒకటే కాదు, ఇంకా చాలా వీడియోస్ అయితే నేను ఇంకా బయటికి వెళ్ళి కూడా తీస్తూ ఉంటాను. ఇది మన విజయవాడ, మన పునుగులు ఫేమస్ ఏదైతే ఉందో, ఇంకా నేను పునుగుల దగ్గర కూడా వెళ్ళలేదు, బట్ డెఫినెట్లీ వెళ్తాను, మొత్తం ఆ వీడియో కూడా తీస్తాను. అండ్ మీరు చూస్తూ ఉంటాను, నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే అప్పటికి తీశాను. బట్ ఒక్కొక్క సిరీస్ ఏదైతే ఉందో విజయవాడ ఓజీ ఫుడ్ సిరీస్, అది నేను స్టార్ట్ చేశాను. ఇది 4th పార్ట్, ఇది 4th స్టాల్ ఏదైతే ఉందో. ఇంకా చూసారా, ఎగ్స్ వేయడం ఇంకా అవ్వలేదు, అలా వేస్తూనే ఉంటారనమాట. కానీ కంపల్సరీగా 60-70 ఎగ్స్ అయితే కంపల్సరీగా వేస్తారు ఆ డెకరేషన్కి పైన. ప్రతి షాప్ వాళ్ళు చేసే పని ఇదే అనమాట, డెకరేషన్కి పైన వేస్తూ ఉంటారు. దీనికి వచ్చే టేస్ట్ నేను ఇందా చెప్పా కదా, హైదరాబాద్ది సేమ్ అలానే వస్తుంది అన్నమాట టేస్ట్, హైదరాబాద్. అండ్ మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే ఒరిస్సా టైప్ ఆఫ్ టేస్ట్ ఏదైతే ఉందో అది ఉండిద్ది. బట్ ఇక్కడ అలా కాదు, హైదరాబాద్ నుంచి కొంచెం అలా టేస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్ హైదరాబాద్ అయితే కాదు, దీంట్లో టమాటా అయితే లేదు, హైదరాబాద్లో కూడా ఉండదు టమాటా. కొంతమంది టమాటా వాడతారు, కొంతమంది టమాటా వాడరు, హైదరాబాద్ అసలు వాడరు. ఇది ఫేమస్. అండ్ ఆల్సో ఇది కూడా ఇందులో కూడా వాడలేదు, ఇది కూడా సేమ్ అలానే ఉంది, చాలా అయితే బాగుంది. అండ్ దమ్ పీసెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయన్నమాట. నేను ఆల్రెడీ వీడియోస్ కూడా షార్ట్స్ కూడా తీసాను కాబట్టి దమ్ పీసెస్ కూడా కంపల్సరీ, దాంట్లో కాంప్రమైజ్ అయితే కంపల్సరీ ఉండదు. ఎందుకంటే జాయింట్స్ కూడా చూస్తున్నారు ఎంత హ్యూజ్గా ఉన్నాయో జాయింట్స్. అండ్ ఆల్సో ఎగ్స్, జాయింట్స్, ఎగ్స్, ఇవన్నీ ఏవైతే 4-5 ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ వచ్చేసి మనకి ఒక 120 నుంచే స్టార్టింగ్ అవుతున్నాయి. అంటే అది కూడా అన్లిమిటెడ్ రైస్. ఇట్ ఈస్ బెస్ట్ వర్త్ ఇట్ ప్లేస్ అనమాట. సో అది ఇప్పుడు వీళ్ళు వేస్తుంది చికెన్ ఫ్రై గ్రేవీ ఏదైతే ఉందో, కొంచెం మంచూరియా టైప్లా ఉండిద్ది అనమాట. ఇది ఒక కొరియన్ చికెన్లా ఉండింది, ఇది నేను తిన్నా కాబట్టి. ఇది ఒక కొరియన్ ఇప్పుడు ఫేమస్ ఉంది కదా, అలా ఉండిద్ది అనమాట. సో కంపల్సరీ మీరు రండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.